దేశంలో కరోనా కలకలం మళ్లీ ప్రాణాలు కోల్పోతున్నారు. కేరళలో JN1A వేరియంట్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు కోవిడ్ నోడల్ కేంద్రం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. అసలే వింటర్, రానున్నది పండుగల సీజన్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వైరస్ మహమ్మారి మరోసారి కలకలం సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే జనాలు అప్రమత్తం అయిపోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే JN1 వైరస్ గా కూడా కేరళలో కేసులు కూడా నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏమైనా కేసులు ఉన్నాయా, దీనికి సంబంధించి నోడల్ కేంద్రంగా ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో ఎటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు సార్ ఉన్నారు. సో మిగతా విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మళ్ళీ కరోనా వైరస్ మళ్ళీ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కేరళలో కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కూడా అప్రమత్తంగా ఉండాలి, మాస్కులు ధరించాలని కూడా అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తుంది ప్రజల్ని. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనైతే కేసులు అటువంటివన్నీ ఏమీ లేవు. ఇప్పుడు కోవిడ్ కేసులు గాంధీ హాస్పిటల్లో కూడా ఏమీ లేవు. కాకపోతే ఇంతకుముందు కోవిడ్ కేసుల్ని మనం ట్రీట్ చేసి ఉన్నాము కాబట్టి ఒక్క వార్డుని ఐసోలేషన్ వార్డు ఉంది, ఆ వార్డుని కంటిన్యూ చేస్తున్నాం. కానీ దీనికోసం స్పెషల్గా ఇప్పుడు కొత్తగా తయారు చేసింది ఏమీ లేదు. కాకపోతే పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో కూడా పెరిగే అవకాశం, వచ్చే అవకాశం ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వము అలర్ట్ చేయటం జరిగింది. అందులో భాగంగానే ఈ రెస్పిరేటరీ ఇల్నెస్కు సంబంధించి అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసెస్ అంటాము, కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇటువంటి ఉన్న కేసులు కానివ్వండి, లేకపోతే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ కేసెస్ కానివ్వండి, వీటిని మానిటర్ చేసుకుంటూ అవసరమైన దగ్గర టెస్టులు చేసుకుంటూ ఈ కోవిడ్కి సంబంధించి ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు జీనోమిక్ సీక్వెన్సింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి భయపడే విషయం ఏం లేదు, కానీ బట్ అప్రమత్తంగా అయితే ఉండాలి. సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాకాలం, చలికాలంలో వైరస్ వ్యాప్తి అనేది చాలా త్వరగా జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా JN1 ఇప్పుడు వైరస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి ఈ సీజన్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వైరస్కి సంబంధించి? యూజువల్గా వింటర్లోనే మనకు చాలా రకాల వైరల్ ఇల్నెస్లు ఎక్కువ ప్రబలే అవకాశం ఉంటుంది. అందులో రెస్పిరేటరీ వైరసెస్ ఎక్కువ వింటర్ సీజన్లోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు కోవిడ్ తీసుకుంటే మనకి గడిచిన పెద్ద వేవ్లు రెండూ కూడా, ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కానివ్వండి, రెండు కూడా సమ్మర్లోనే మొదలైనవి, సమ్మర్లోనే పీక్ చూసాం మనము. కాకపోతే ఈ వింటర్ అనే కాకుండా మామూలుగా కూడా ఈ ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉంటారో, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, డయాబెటీస్ లేకపోతే హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇట్లా కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, అబౌవ్ 65 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆల్కహాలిక్స్, స్మోకర్స్ ఇట్లా కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీ కానివ్వండి, వీళ్ళల్లో ఏ వైరస్ అయినా కానీ ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ JN1 వేరియంట్ అనేది ఒమిక్రాన్ సబ్ వేరియంటే మైల్డ్గానే కేరళలో కొనసాగుతూ ఉంది. కాకపోతే ఇది మైల్డ్ ఉన్నా, సెల్ఫ్ లిమిటింగ్ ఉన్నా కూడా ఇట్లా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కానీ పెద్దవాళ్ళలో వీటి ప్రభావం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి సివియారిటీ ఎట్లా ఉంటుంది అనేది ఇండివిజువల్ కేస్ టు కేస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ రాకుండా చూసుకోవటమే చాలా మంచిది. సార్, ప్రత్యేకంగా ఈ వైరస్కి సంబంధించి లక్షణాలు ఏమైనా ఉంటాయంటారా, అంటే ఈ వేరియంట్కి సంబంధించి? అంటే మామూలుగా కోవిడ్కి సంబంధించిన అన్ని సబ్ వేరియంట్స్ ఇప్పటి వరకు మనకు వచ్చిన అన్ని వేరియంట్స్లో కూడా లక్షణాలన్నీ కూడా ఇంచుమించుగా ఒకేలాగా ఉన్నాయి. సో దీంట్లో ఈ వేరియంట్లో కూడా ఈ లక్షణాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రివెన్షన్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ కానివ్వండి, టెస్టింగ్లు కానీ, ఇవన్నీ కూడా ఇదివరకు ఏ గైడ్లైన్స్ ఉన్నాయో అదే గైడ్లైన్స్, అవే లక్షణాలు, అవే ట్రీట్మెంటు ఈ వేరియంట్కి కూడా సబ్ వేరియంట్కి కూడా ఒకవేళ మన దగ్గరకు వస్తే కొనసాగుతాయి. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా డబుల్ వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, దీంతోపాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా తీసుకున్న వాళ్ళ మీద దీని ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? యూజువల్గా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో ఎనీ ఇల్నెస్ అన్న వ్యాక్సినేషన్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళలో సోకే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒకవేళ సోకినా కూడా ఈ ఇల్నెస్ అనేది చాలా సివియర్గా లేకుండా, హాస్పిటలైజేషన్ లేకుండా ఆ తీవ్రత అనేది డెఫినెట్గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి దట్ విల్ టేక్ కేర్. సో సివియర్ ఇల్నెస్ వచ్చే అవకాశాలు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది.
సార్, గాంధీ హాస్పిటల్లో ఈ వేరియంట్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు? ప్రస్తుతం ఎన్ని బెడ్స్ అయితే ఈ రకమైన పేషెంట్స్, అంటే ఈ రకమైన లక్షణాలతో వచ్చేటువంటి పేషెంట్స్ కోసం అందుబాటులో ఉంచారు? అంటే దీనికంటూ స్పెషల్గా మనం ఏర్పరచుకున్నట్టు అట్లేం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేసులే లేవు మన దగ్గర. తర్వాత ఇప్పుడు ఒక్క కేసు కూడా కోవిడ్ కేసు లేదు మన దగ్గర. కాకపోతే ఇంత పెద్ద పాండమిక్ తర్వాత ఈ డిసీజ్ ఎండమిక్ అయిపోయాక వారానికి 2-3 కేసులైతే మనకు గాంధీ హాస్పిటల్‌లో వచ్చి అడ్మిట్ అవుతుంది. ఈ రోజునైతే ఒక్క కేసు కూడా లేదు. సో, ఇట్లా అప్పుడప్పుడు కేసులు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ ఐసోలేషన్ వార్డు ఒకదాన్ని మేము అట్లాగే మెయింటైన్ చేస్తున్నాము. అది 30 బెడ్స్ ఉన్నాయి. తర్వాత ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ అట్లా కోవిడ్ తోటి వస్తే కూడా వాళ్ళకి ఐసోలేషన్ కోసమని అదొక 20 బెడ్స్ ఉంచుకున్నాము. అవి ఎప్పటినుంచో ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ చేస్తున్నాం గానీ, ఇప్పుడు ఈ ఒమిక్రాన్ వేరియంట్ కోసం జేఎన్-1 వేరియంట్ సబ్ వేరియంట్ కోసం మనం స్పెషల్‌గా చేసుకొని అట్లయితే కాదు. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే శబరిమలై అంటే అయ్యప్ప మాలతోటి మన రాష్ట్రం నుంచి శబరిమలై కేరళకు వెళ్ళేటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ప్రస్తుతం మనం కేరళలోని కేసులు చూస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి ఇటు వచ్చేటువంటి భక్తుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి ఏమైనా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది అంటారా? అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డెఫినెట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక దేశంలో ప్రవేశించినప్పుడు వైరస్ అసలు యాక్చువల్‌గా ఇది మనం ఫస్ట్ యూఎస్‌లో కనుక్కున్నాం. యూఎస్ నుంచి వేరే వేరే దేశాల్లో కూడా ఇటువంటి సబ్ వేరియంట్‌ను మనం కనుక్కుంటున్నాము. అంటే ఇది హైలీ ఇన్ఫెక్షియస్, హైలీ ట్రాన్స్మిసిబుల్ ఉంటుంది కాబట్టి కోవిడ్ అనేది అసలు అంటే ఫాస్ట్ స్ప్రెడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అమాంగ్ కోవిడ్ కూడా ఆల్ఫా వేరియంట్ కన్నా కానీ ఈ సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ కొంచెం ఫాస్ట్ ఉంది. డెల్టా వేరియంట్ కన్నా కానీ ఈ ఒమిక్రాన్ వేరియంట్ చాలా ఫాస్ట్ స్ప్రెడ్ ఉంది. కాకపోతే లక్కీగా ఏంటంటే దాని సివియారిటీ మైల్డ్‌గా ఉంది కాబట్టి ఎక్కువ మరణాలు మనకు జరగలేదు కానీ, ఈ ఒమిక్రాన్ అనేది వ్యాప్తి తొందరగా చెందుతుంది కాబట్టి ఇట్లా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ బాగా పెరిగిన తర్వాత ఖండాంతరాలుగా వస్తున్న ఈ వైరస్‌లు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి రావు అనటానికి లేదు. దానికోసమనే అందరూ కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇదివరకు మనం రెస్పిరేటరీ హైజీన్‌ని ఇదివరకు కోవిడ్ అప్పుడు ఎట్లా పాటించినామో, ఈ కోవిడ్‌కి సంబంధించిన జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, లేకపోతే ఈ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఈ జనసమ్మర్దన ప్లేస్‌లోకి పోయేటప్పుడు డెఫినెట్‌గా ఈ మాస్క్‌ని ధరించాలి. తర్వాత ఎవరైతే ఈ సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి. ఐసోలేట్ అయిపోయి వాళ్ళు మాస్క్ పెట్టుకోవటం మంచిది. సో, ఇందాక చెప్పిన ఈ రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి తొందరగా వెళ్ళి దగ్గరలో ఉన్న సింప్టమ్స్ ఒకవేళ ఉంటే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని ఇది కోవిడా, నాన్ కోవిడా సంబంధించిందా, దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకొని ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్‌గా మనం ఈ స్ప్రెడ్‌ని మనం అరికట్టొచ్చండి. సార్, ఇప్పుడు రానున్న రోజులు మనం చూసుకుంటే మనకు క్రిస్మస్ ఉంది, దాని తర్వాత న్యూ ఇయర్ ఉంది, తర్వాత సంక్రాంతి ఉంది. సో వరుసగా ఇవన్నీ కూడా మనకంటే మాస్ గ్యాదరింగ్స్ జరిగేటువంటి ఈవెంట్స్ అని ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంలో బయటకు వచ్చేటువంటి జనాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇందాక మీరు చెప్పారు రిస్క్ గ్రూపులు, చిన్నపిల్లలు వీళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలని. అయితే మాస్ గ్యాదరింగ్స్కి వెళ్ళకపోవడమే మంచిది అంటారా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డెఫినెట్‌గా అంటే ఇప్పుడు మన సాంప్రదాయాలే కాదనలేము. ఇవన్నీ వద్దని చెప్పలేము గానీ, బట్ మనం తగు జాగ్రత్తలు తీసుకొని వీటిని మనం చేసుకుంటే ఈ స్ప్రెడ్‌ని కూడా ఆపొచ్చు. అంటే ఈ గ్యాదరింగ్స్‌లో ఉన్నప్పుడు ఎవరైనా గానీ లక్షణాలు కనపడ్డప్పుడు డెఫినెట్‌గా వాళ్ళు ఈ గ్యాదరింగ్‌కి పోకుండా ఉండటం చాలా మంచిది. అంటే పోవద్దు. మంచిదని కాదు, డెఫినెట్‌గా వాళ్ళు పోవద్దు. పోకపోవటం వల్ల మనం ఆ స్ప్రెడ్‌ని ఆపొచ్చు. అట్లాగే చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఒకవేళ లక్షణాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళని ఒక 2-3 రోజులు స్కూల్‌కి పంపకుండా ఉంటే ఆ స్కూల్‌లో మనం స్ప్రెడ్ అనేది ఆపొచ్చు. ఇట్లా మనకి ఇప్పుడు రాబోయే ఈ ఓవర్ క్రౌడింగ్స్ కానివ్వండి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది. ఈ సీజన్‌లో కూడా ఈ క్రౌడ్స్‌లోకి పోతున్నప్పుడు మాస్క్ ధరిస్తే, తర్వాత హ్యాండ్ శానిటైజేషన్ చేతులు శుభ్రంగా ఉంచుకుంటే ఈ వైరసే కాదు, రెస్పిరేటరీ వైరసెస్ ఏమున్నా కూడా ఇంకా కొత్త వేరియంట్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి సోకకుండా ఉంటుంది, స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జేఎన్-1 వైరస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏవి అయితే చూడలేదని కూడా మనకు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు సార్ చెప్పడం జరిగింది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్ళినప్పుడు మునుపటిలాగానే కోవిడ్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే మాస్క్ ధరించడం, దాంతోపాటు శానిటైజ్ చేసుకోవడము, ఎవరికి వాళ్ళు కూడా సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.